క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంగాని చూసినట్లయితే బప్తిస్మ యోహాను మరణం గురించి ధ్యానించబోతూ ఉన్నాము. ఇది కేవలం ఒక ప్రవక్త యొక్క మరణం గురించి మాత్రమే కాదు, సత్యం కోసం ప్రాణాలు అర్పించే విశ్వాస జీవితానికి అర్థమని మనకి తెలియచేస్తుంది. ఈ యొక్క సంఘటనలో హేరోదు యొక్క బలహీనతను, హేరోదు యొక్క ద్వేషమును, సలోమి యొక్క ఆకర్షణ, యోహాను యొక్క ధైర్యము చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. యోహాను హేరోదు చేసినటువంటి పాపమును చూసి మౌనంగా ఉండకుండా అతను ఖండిస్తున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 4వ వచనం కానీ చూసినట్లయితే, నీవు ఆమెను ఉంచుకోవటము ధర్మము కాదు అని మొహమాటము లేకుండా తెలియజేస్తున్నాడు. హేరోదు నీవు చేసేది తప్పు అని మొహమాటం లేకుండా తప్పుని తప్పు అని యోహాను గారు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, సత్యం చెప్పడం వల్లే బప్తిస్మ యోహాను గారు చెరసాల్లో బంధించబడ్డాడు. చివరికి తమ తలను కూడా కోల్పోయి ఉన్నాడు. అయినప్పటికీ తన యొక్క మనస్సాక్షిని మాత్రము తాను కోల్పోలేదు. దేవుని దృష్టిలో నిజమైన జీవితము జీవించటము అనేది అంత సులువైన విషయం కాదు. సత్యాన్ని నమ్ముకొని జీవించటం అంటే ఒక్కొక్కసారి మన యొక్క ప్రాణాలు సహితము సత్యము కోసము మన ప్రాణాలను సమర్పించవలసినటువంటి అవసరము కూడా ఉంటుంది. హేరోదుకి తెలుసు యోహాను ఒక నీతిమంతుడు, పవిత్రుడు అని మనము మత్తయి సువార్తలో, మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో చూస్తూ ఉన్నాము. అయినా కూడా ప్రజలు మరియు తన యొక్క గర్వము చేసినటువంటి ప్రమాణము కారణము వలన హేరోదు తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నాడు. అయ్యో, తన మనస్సాక్షికి తెలుసు, హేరోదు మనస్సాక్షికి తెలుసు. అయినా కూడా తన యొక్క మనస్సాక్షి ప్రకారముగా కాకుండా జనాలు ఏమనుకుంటారు, నేను ఇచ్చిన మాట ఏమైపోయింది అనేటువంటి ఆలోచనల వల్ల తాను ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. అనేక మార్లు మన యొక్క జీవితంలో కూడా జరిగేది ఇదే. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, మనము మన యొక్క గౌరవము, సంబంధాలు, స్వార్థము, వీటి కోసము సత్యాన్ని వదులుకుంటూ ఉంటాము. సత్యాన్ని వదులుకొని ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాము? మనము కూడా తప్పుడు మార్గంలో ప్రయాణము చేస్తూ ఉన్నాం. ప్రియ దైవ బిడ్డలారా, హేరోదు ఆ యొక్క పగ సంవత్సరాల పాటు తన యొక్క హృదయంలో దాచుకొని ఉంది. ఆ యొక్క పగ ఇప్పుడు చివరికి హత్యకు దారి తీస్తూ ఉంది. క్షమించని హృదయం ఏం చేస్తుంది? ఆధ్యాత్మిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. నీలో క్షమాగుణము లేనటువంటి సమయంలో నీ యొక్క ఆధ్యాత్మికకరమైనటువంటి జీవితాన్ని దెబ్బతీస్తుంది. నీ యొక్క ద్వేషము మొట్టమొదటిగా నిన్నే నాశనం చేస్తుంది. నీ యొక్క ద్వేషం కావచ్చు, పగ కావచ్చు, గర్వము కావచ్చు, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరిని నాశనం చేస్తాయంటే మొట్టమొదటిగా నిన్నే నాశనం చేస్తూ ఉన్నాయి. ప్రియ దైవ బిడ్డలారా, యోహాను గారి యొక్క జీవితం నుంచి మనం చాలా విషయాలను నేర్చుకోవచ్చు. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు పరిస్థితులు అనుగుణంగా మారేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించేటువంటి వ్యక్తిగా జీవించాలి. ఈ ప్రపంచం మొత్తము సత్యాన్ని తిరస్కరించినా కూడా దేవుడు మాత్రము సత్యాన్ని తిరస్కరించడు. సత్యాన్ని ఎప్పుడు కూడా గౌరవిస్తూనే ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, యోహాను తన ప్రాణాలను కోల్పోయినాడు, కానీ దేవుని రాజ్యంలో శాశ్వత మహిమను పొందుకుంటున్నాడు. శాశ్వత
మహిమను యోహాను గారు పొందుకుంటున్నారు. ప్రియ దైవబిడ్డలారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. సత్యము చెప్పటము కొన్నిసార్లు నష్టాన్ని తెచ్చినా కూడా దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనలు ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటాయి. మన యొక్క మనస్సాక్షి స్వరాన్ని ఎప్పుడు కూడా మనము ఆలకించాలి. దానికి అనుగుణంగా మనము జీవించాలి. పగ, అసూయ, ప్రతీకారము చివరికి వినాశనానికి దారితీస్తూ ఉంటాయి. క్రీస్తు శిష్యునిగా జీవించటం అంటే వారిని వీరిని లోక ప్రజలని అనేక మందిని సంతోషపెట్టడం కాదు. దేవుణ్ణి సంతోషంగా పెట్టే విషయాలను మనం చేయాలి. అది నిజమైనటువంటి శిష్యునికి ఉండేటువంటి లక్షణము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం కానీ చూసినట్లయితే ప్రభు ఈ విధంగా పలుకుతున్నారు, చాలా చక్కగా పలుకుతున్నారు. ధర్మము నిమిత్తము హింసించబడువారు ధన్యులు, వారు పరలోకానికి వారసులు అగుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనము చూసినట్లయితే మీరు సత్యమును తెలుసుకొందురు, ఆ సత్యమునే మిమ్మును విముక్తులను చేయును. పౌలు గారు చాలా చక్కగా పలుకుతున్నారు. పునీత పౌలు గారు 2వ తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనం కానీ చూసినట్లయితే మంచి పోరాటము పోరాడి తిని, పరుగు పందెము ముగించి తిని, విశ్వాసమును కాపాడి తిని అని పౌలు గారు పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుల, ఒక చిన్న కథ చూసినట్లయితే ఒక న్యాయాధిపతి అతనికి అత్యున్నత సన్నిహితుడైనటువంటి మిత్రుని యొక్క కేసుని అతని దగ్గరికి వచ్చింది. అతనిని విడిచిపెట్టమని అనేక మంది అనేక విధాలుగా అతని మీద ఒత్తిడి తీసుకుని వచ్చారు. అయినప్పటికీ న్యాయాధిపతి సత్యానికి ఏమై ఉన్నాడు? సత్యానికి లోబడి ఉన్నాడు, న్యాయము చేశాడు. తాను తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల కొంతకాలము ఆయన ఎన్నో విమర్శలకు ఎదుర్కొని ఉన్నాడు. కానీ ఆ తరువాత ప్రజలు అతని యొక్క నిజాయితీని గౌరవించారు. అలాగే యోహాను కూడా ప్రజాదరణ కోసము కాకుండా సత్యము కోసము జీవించి ఉన్నాడు. అతను తలను నరికినప్పటికీ కూడా ఇప్పుడు నేటి కాలము అతని సాక్ష్యము మటుకు నేటి ప్రపంచము మొత్తము కూడా ప్రేరేపిస్తుంది. మరి మనము ఏ విధంగా జీవిస్తున్నాము? యోహాను వలె సత్యము వైపు జీవిస్తున్నామా? లేకపోతే హేరోదు వలె సత్యాను మనస్సాక్షి వైపు కాకుండా ఈ లోక ఆశలు వాళ్ళేదో వీళ్ళేదో అనుకుంటున్నారని మనము జీవిస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకసారి అందరం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాము. ప్రభు అయిన దేవా, యోహానులాగా సత్యాన్ని ప్రేమించే హృదయాన్ని నాకు ప్రసాదించుము. భయము, స్వార్థము, ప్రపంచ ఒత్తిళ్ల వల్ల నీ చిత్తాన్ని విడిచిపెట్టకుండా ఉండే విధముగా నాకు ధైర్యాన్ని ప్రసాదించుము. ద్వేషాన్ని విడిచి క్షమించే హృదయాన్ని, ప్రతి పరిస్థితిలో నీకు నమ్మకంగా ఉండే విశ్వాసాన్ని నాకు అనుగ్రహించుము. నా జీవితము సత్యానికి, ప్రేమకు, నీ రాజ్యానికి సాక్ష్యముగా ఉండే విధంగా నా జీవితాన్ని మలుచుమని మనాదుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.